కాకినాడ సిటీ పర్లోపేట అపార్ట్మెంట్స్‌లో క్రీస్తు నిబంధన ప్రేయర్ గోస్పెల్ మినిస్టర్ కాపరి టి. సత్యానంద మందిరంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ జరిగిందని, ముఖ్య అధ్యక్షులుగా వ్యవస్థాపకులు రెవరెండ్ బి. దివాకర్ పాల్గొని సేవకులను మరియు సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా కార్యక్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు చేస్తున్న పరిచర్యను మాత్రం వదిలి వెళ్ళకూడదని ఆయన అనగా, దేవునితో మీరు నడవాలని, ఆయనతో మీరు మాట్లాడాలని, అప్పుడే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని మాట్లాడిస్తాడు అని మంచి ఉపోద్ఘితమైన సందేశంతో ప్రసంగించారు. అనంతరం ఈ ఫెలోషిప్‌లో పాల్గొన్న పాస్టర్లకు వ్యవస్థాపకుడు దివాకర్ కొంత ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అంతేకాకుండా మల్లం అనే ప్రాంతంలో సేవ చేస్తున్న మోషే పాస్టర్‌కు మందిర నిర్మాణ నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం టి. సత్యానందం సదస్సులో పాల్గొన్న సేవకులకు, సేవకురాళ్లకు మంచి విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పి. సాల్మన్ జోసెఫ్ ప్రసాద్, ఆనోకు బి. కిరణ్ బాబు, డేవిడ్ తదితర సేవకులు పాల్గొని విజయవంతం చేశారు. ఏ సేవకుడు బలహీన కాకుండా సపోర్ట్ ఇవ్వడానికి ఇస్తాము. కనీసం మనిషికి ఇచ్చిన 500 ఇచ్చిన 20,000 30,000 అవుతున్నాయి. అది సేవకుడికి చాలా సపోర్ట్ తెలుసా, చాలా ఎక్కువ సపోర్ట్ అది. అందుకోసం మనం కట్టడం తప్పని ఏదో అందరిలాగా మాకు ఫెలోషిప్ ఉందని చెప్పుకోవడానికి మనం 100 మంది అవుతాం. ఈ ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేశారు. అందరికీ ఎవరు డబ్బులు ఇస్తున్నారు తెలుస్తుంది అని మాత్రం ఎవరితో చెప్పదు. కాబట్టి అన్నపానం విషయంలోను పండుగ అమావాస విశ్రాంతి దినం అనువాటి విషయంలోను మీకు తీర్పు తీర్చడానికి అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీరు అమావాస కులాల పండుగలు ఇస్తున్నాం లేదా విశ్రాంతి అంటే మన ఆదివారం ఆరాధన అనుకుంటారు, మన భాష మనం అలవలుచుకుంటారు. వీటి విషయంలో దేని విషయంలో కూడా మీకు తీర్పు తెలిసిన ఎవరికి కూడా అవకాశం ఇది జ్ఞాపకం చేసుకోమన్నా. మన పని అవడం కూర్చోవాల దేవుడు వాక్యాన్ని మనం పొందడం. మనము పండుగ చేసుకోండి, క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, అప్పుడు కూడా ఏం చేయాలి? తీర్పు చేసినట్టే అవకాశం ఇవ్వండి. నువ్వు ఏమండి సౌండ్ అమ్మాయి ఎంత చెప్తావు రా అంటాడు. మీలో తీర్పు తీర్చుకోడు ఎవడో లేడా? అన్యుడికి అవకాశం ఇస్తారా మీరు? ఇదేనా మీరు నేర్చుకున్నది? మీకు బుద్ధి రావాలని మాట చెప్తున్నాను. మనకి ఏ రావాలన్నట? బుద్ధి రావడం. ఆరోగ్యం చెప్పుకుంటారు కొద్దిలో ఫస్ట్ సరే. అంటే ఫండమెంటల్ కొన్ని మాటలు మనం పెద్ద ప్రసంగాలు చేసుకో అవసరం లేదు, కానీ కొన్ని మాటలు ఆరోగ్యంలో మనం చూస్తే అదే మీరు ఒకరిని మరొకరి మీద వ్యాజ్యమాడినప్పుడు అనీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుట తెగించుతున్నాడా అంటే అదే చెప్పించారు. ఎవరో నేను ఇచ్చించుకున్నాను, నేను ఇచ్చించుకున్నా చెప్పు నా బతుకు తారుమారు అయిపోతుంది అనుకుని
దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. ప్రభా ఆమె ఇస్తే ఆమెకి ఇచ్చే, నాకు ఇస్తే నాకు తీసుకుంటాను, నీ చెప్తే ప్రభా అన్నాను. అప్పుడు ఆ స్థలం అలా కోర్టులో ఉంది. దేవుడు వేరే స్థానానికి ఇచ్చాడు, అది కడేశాను. మళ్ళా ఇంకో స్థానం వచ్చింది, మంచి స్థానం. ఈ చెడ్డ దమ్మేసి మళ్ళా ఇది కొన్నాను. ఇప్పుడు ఇది కొని అధిక కోట్లో ఉంది. ఎప్పుడు నీ చిత్తం ప్రభా, ఇక నాకు ఎవరో తీర్చొద్దు, నీకు ఏది ఇష్టమో అది చేయి ప్రభా, నువ్వు ఇచ్చావు నేను తీసుకున్నావు, నేను పెద్ద బతుకోడు కాదు అని తీర్మానం చేసుకున్న తర్వాత ఇప్పుడు 35 లక్షలు ఎట్టి కింద ఇల్లు పైన మందిరం కట్టాను. 35 లక్షలు తిని బ్యాంకు వాళ్ళు 7 లక్షలు ఇచ్చారు, 7 లక్షలు లక్ష తీరిపోతుంది, ఇంకెంత ఉంది? 6 లక్షలు. ఏం చేశాడు? కీర్తిశాడు దేవుడు. ఎప్పుడు అనుకున్న తర్వాత ఈ చిత్తం జరగని, నేను పెద్ద బతుకోడు కాదు, నీకు ఇష్టం లేకపోతే ఆమె ఇచ్చే